టీమిండియా లెక్క సరిచేసింది. గత టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన పరాభవానికి ఈసారి కంప్లీట్గా బదులు తీర్చుకుంది టీమిండియా. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టైటిల్ పోరులో శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్గాను టీమిండియా తలపడనుంది. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57 పరుగులు చేశాడు. కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో. ఇక సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 47 పరుగులతో సత్తా చాటారు. ఇక చివరిలో తక్కువ బంతుల్లోనే హార్దిక్ పాండ్యా 23 పరుగులు, అలాగే రవీంద్ర జడేజా 17 పరుగులు నాటౌట్తో కీలక పరుగులు అయితే చేశారు. క్రిస్ జోర్డాన్ ఇంగ్లాండ్ బౌలర్లలో 37 పరుగులు 3 వికెట్లతో టాప్గా నిలిచాడు. అనంతరం చేజింగ్లో ఇంగ్లాండ్ 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ 19 బంతుల్లో 25 పరుగులు టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 19 పరుగులు 3 వికెట్లు తీగా అక్షర్ పటేల్ 23 పరుగులు 3 వికెట్లు పడగొట్టాడు. వీళ్ళిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే జస్ప్రీత్ బుమ్రా 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లతో విజృంభించారు. భారత్ బౌలర్ల దాడికి ఇంగ్లీష్ బ్యాటర్లు 3 మాత్రమే 2 అంకెల స్కోర్ అందుకున్నారు. కాగా మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. సమిష్టిగా పోరాడామని, ఈ విజయం తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పరిస్థితులను అర్థం చేసుకోవటమే తమ విజయ రహస్యమని అన్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ గన్ స్పిన్నర్లని బౌలర్ల గెలుపుతో అద్భుత పాత్ర పోషించారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ విజయం ఎంతో సంతృప్తినిచ్చింది. బృందంగా మేమెంతో శ్రమించాం. ఇక్కడ పరిస్థితులు సవాలుగా ఉంటాయి, కానీ మేము బాగా అర్థం చేసుకున్నాం. అదే మా గెలుపు మంత్రం. మా బ్యాటర్లు, బౌలర్లు పరిస్థితులు తగ్గట్టుగా గొప్పగా ఆడటంతో ఘన విజయం సాధించాం. చాలా సంతోషంగా ఉందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఓ స్థితిలో 140 నుంచి 150 పరుగులు సాధిస్తామేమో అనిపించింది. కానీ సూర్యతో కలిసి నేను మిడిల్ ఓవర్లో పరుగులు చేశాను. అంతేగాక భాగస్వామ్యాలు నెలకొల్పాం. మరో 25 పరుగులు అదనంగా సాధించాం. ముందే నా మైండ్లో టార్గెట్ గురించి అనుకుంటాను, కానీ ఆ స్కోరును బ్యాటర్లకైతే నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే వాళ్ళు సహసిద్ధంగా ఆడాలి. అందుకే చెప్పను. బ్యాట్తో 171 పరుగులతో సత్తా చాటాం. మిగిలిన పనిని బౌలర్లు అద్భుతంగా చూసుకున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ గన్ స్పిన్నర్లు. ఇక్కడ పరిస్థితుల్లో వాళ్ళని ఎదుర్కోవడం కష్టమే. అయితే ఒత్తిడి కూడా వాళ్ళపై ఉంది, కానీ ప్రశాంత్తో ఉంటూ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ అయిన తరువాత ఎలా బౌలింగ్ చేయాలో మాట్లాడుకున్నాం. స్టంప్స్కి ఎక్కువగా గురిపెట్టాలని నిర్ణయించుకున్నాం అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే అదర్ ఎండ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. గత టీ20 వరల్డ్ కప్లో రికార్డులు సృష్టించిన కోహ్లీ ఈ మెగా టోర్నీలో మాత్రం పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ ప్రపంచ కప్లో కోహ్లీ సింగిల్ డిజిట్కి పరిమితం అవడం ఇది ఏకంగా 5వ సారి. ఆడిన 7 మ్యాచ్ల్లో 2 సార్లు మాత్రమే 2 అంకెల స్కోరు చేశాడు. 2012 నుంచి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లీ ఇలా మునిపెన్నడూ విఫలమవలేదు. 2012 నుంచి 2022 వరకు అతను 2 సార్లు మాత్రమే సింగిల్ డిజిట్కి పరిమితమయ్యాడు. కాకపోతే ఈ వరల్డ్ కప్లోనే ఏకంగా 5 సార్లు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యాడు. కాగా విజయానంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడాడు. కోహ్లీ నాణ్యమైన ప్లేయర్ అని, ప్రతి ఆటగాడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని మద్దతు ఇచ్చాడు. తీవ్రతతో కనిపిస్తున్నాడని, ఫైనల్ కోసం కోహ్లీ గొప్ప ప్రదర్శన దాచిపెట్టి ఉండొచ్చని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ క్వాలిటీ ప్లేయర్. ప్రతి ఆటగాడి ఈ దశను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని క్లాస్ ఏంటో ప్రధాన మ్యాచ్ల్లో అతడు ఎంత కీలకం మాకు తెలుసు. ఫామ్ అనేది సమస్య కాదు. 15 ఏళ్ళుగా క్రికెట్ ఆడుతుంటే ఫామ్ అనేది అసలు సమస్యగా ఉండదు. అయినా కోహ్లీ బాగానే ఉన్నాడు, తీవ్రతతో ఉన్నాడు. ఫైనల్ కోసం కూడా అతడు దాచిపెట్టాడు అనుకుంటున్నా. తుది పోరులో కోహ్లీ గొప్పగా ఉంటాడు. జట్టుగా మేము ప్రశాంత్తో ఉండాలి. ఫైనల్ అనేది మాకు ఎంతో కీలకం. 40 ఓవర్ల పాటు ప్రశాంత్తో ఉంటేనే మ్యాచ్ నిర్ణయాలు తీసుకోగలం. అదే మ్యాచ్లో మంచి ముగింపును సాధించేలా చేస్తుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే జూన్ 29న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 అనగా శనివారం రేపు రాత్రి 8 గంటలకు తుది పోరులో గాను ఇండియా, సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.